అయ్యన్న పాత్రుడు అరగుండు అయ్యన్న పాత్రుడిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు, గోడలు దూకి అరెస్ట్ చేశారు, తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేశారు. జనరల్గా ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేయాలంటే రాత్రిపూటే వెళ్తారు. ఎందుకంటే పగలైతే ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలు ఉంటాయి కదా ఆ జిల్లాలో, వాళ్ళందరూ ఎగబడతాం, అడ్డం పడతాం, పోలీసులు లాఠీ చార్జీ చేయించుకోవటం, వాళ్ళందరూ తన్నులు తిండి ఈ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ప్రశాంతంగా ఉంటుంది నైట్ అయితే అని చెప్పి అరెస్టులన్నీ కూడా ప్రముఖులను అరెస్ట్ చేసేటప్పుడు నైటే అరెస్ట్ చేస్తారు. అయితే దానికి చంద్రబాబు నాయుడు వక్రభాష్యం. అయ్యన్న పాత్రుడు అరెస్టుకు గల కారణం ఇరిగేషన్ ల్యాండ్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుని దాన్ని గోడ పగలగొడటానికి అధికారులు వెళ్తే అడ్డం పడి ఆపి, మేము కట్టుకోవడానికి పర్మిషన్ ఉంది, మాకు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఆ ఇరిగేషన్ ల్యాండ్ వాడుకుంటా కూడా నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి అతను చెప్పి కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. ఆ డాక్యుమెంట్లతోనే కోర్టుకు వెళ్ళి మాకు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది, ఈరోజు అదే గవర్నమెంట్ వచ్చి కూలదోయడానికి ప్రయత్నిస్తుంది, స్టే అని చెప్పి వెళ్ళాడు. ఆయన చూపించినటువంటి డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు అయ్యి, ఏ అధికారులు కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక దొంగ డాక్యుమెంట్లు అతనే ఇంటికాడ కూర్చొని సృష్టించుకొని సంతకాలు పెట్టుకుని దొంగ సంతకాలు, వాటిని ఉన్నతమైనటువంటి న్యాయస్థానం కోర్టును కూడా మోసం చేశాడు. కాబట్టి ఈ చీటింగ్ చేశాడు. ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్లని ఇతను ఇంట్లో కూర్చుని రాసుకొని ముద్రలు వేసుకుని సంతకాలు పెట్టుకుని ప్రభుత్వ డాక్యుమెంట్లు అని చెబుతున్నాడు అని చెప్పి చీటింగ్ కేసులో అయ్యన్న పాత్రుడిని అరెస్ట్ చేశారు. ఈరోజు కోర్టు పెడతారు. దాంట్లో కోర్టు కనుక ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ష్యాలు చూపించినటువంటి ఆధారాలు కనుక నమ్మితే కోర్టు నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇస్తుంది. లేదు కోర్టు కనుక నమ్మకపోతే అంత సివియర్ కేసు కాదనుకుంటే అతను బెయిల్ ఇచ్చి పంపించేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. బెయిల్ వచ్చే కేసు అయినా బెయిల్ రాని కేసు అయినా సరే కేసు పెట్టాల్సిందే పోలీసు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబుని ఎవడన్నా గోబెమ్మడ పెట్టి లాక్ కొట్టాడని వీడి కేసు పెడతాడు వెళ్ళి, అది అన్న బెయిలబుల్ కేసే వస్తుంది, నాన్ బెయిలబుల్ కేసు ఏం కాదు. చంద్రబాబును గోప మీద కొట్టినా కూడా నాన్ బెయిలబుల్ కేసు ఏమైనా ఉండదు, బెయిలబుల్ కేసే అది. అయినా కూడా పోలీసులు కేసు కడతారు. కొట్టినటువంటి వ్యక్తిని వచ్చి పోలీసులు తీసుకెళ్తారు జేబులు ఎక్కించుకుని. పెద్ద నాయకుడు జెడ్ క్లాస్ భద్రతలో ఉన్నాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళి నువ్వు గోప మీద కొడతాం తప్ప నాన్ బెయిలబుల్ కేసు పెట్టి కోర్టులో సబ్మిట్ చేస్తారు. జడ్జి గారు చంద్రబాబు నాయుడిని అయినా ఒకటే, సామాన్య మానవుడైనా ఒకటే, చంపెమ్మడి కొడితే దానికి జైల్లో పెడితే ఎందుకు, నాన్ బెయిలబుల్ కేసు ఎందుకు అనుకునే దీనికి అవసరం లేదని చెప్పి బెయిల్ ఇచ్చి పంపిస్తాడు. వీడు దొంగదనం చేశాడు. 420 నా కొడుకు అయ్యన్న పాత్రుడు సిగ్గు లేకుండా ఇరిగేషన్ ల్యాండ్ ఆక్రమించి గోడ కట్టుకున్నాడు, పర్మిషన్ ఇచ్చారు నాకని చెబుతున్నాడు కదా. వీడికి ఏం కర్మ, వీడి తాతలు వీడి ముత్తాతలు 100 ఎకరాలు భూములు దానం చేశారని చెబుతున్నాడు ఈ 420 చంద్రబాబు గడు. మరి వీడికి ఎందుకు ఒక కాలువగట్టును ఆక్రమించి 2 అడుగులో 3 అడుగులో లేకపోతే 10 అడుగులో గాలగట్టును ఆక్రమించి ఇల్లు కట్టుకునేందుకు వచ్చాడు? నువ్వు ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నావా లేదా? అది 2 సెంట్ అవ్వచ్చు, 3 సెంట్ అవ్వచ్చు. పేదవాడికి ఇల్లు ఎంత ఇస్తున్నారు? సెంటు స్థలంలో ఇల్లు ఇస్తున్నాం. అదేదో పెద్ద సెంటు 2 సెంటు అంటే లెక్కలేనట్టు అక్కడ నర్సీపట్నం టౌన్లో 2 సెంటు స్థలం ఆక్రమించుకుంటే గాలికి వదిలేయాలి. అయ్యన్న పాత్రుడు అయితే ఇటు పైనుంచి దిగొచ్చాడు, ఇటు బోడిబొర్ర ఉంటే వదిలేయాలి. ఇటు బోడిబొర్ర చూసి వెళ్ళారు కూల కొడతాకి. నా దగ్గర కాగితాలు ఉన్నాయి అన్నాడు. ఏం కాగితాలు ఉన్నాయి నీ దగ్గర? నువ్వు ఇంటికాడ కూర్చొని రాసుకున్న కాగితాలు. ఇది చీటింగ్ కేసు కాదు, ఇది 420 కేసు కాదా? నువ్వు అధికారులు ముద్రలు వేసి ఇరిగేషన్ కాగితాలు సంతకాలు పెట్టేసుకుని నువ్వే స్టాంపులు వేసేసుకుంటే దాన్ని చీటింగ్ చేయటం కదా గవర్నమెంట్ని? కోర్టులను చీటింగ్ చేయటం కదా? కోర్టులో నాకు పలానా అధికారి నాకు ఇచ్చాడు అధికారం, ఇరిగేషన్ కాలం మీద పట్టుకుంటే ప్రభుత్వానికి హక్కు లేదు. ఇరిగేషన్ డ్రైన్ మీద ప్రభుత్వానికి, వాళ్ళ ప్రభుత్వ ఇరిగేషన్ డ్రైన్ మీద
ప్రభుత్వం కట్టాలంటే ఇళ్ళు గోడలు ప్రభుత్వానికి హక్కు లేదు. అటువంటి హక్కు లేనటువంటి స్థానంలో ఎవరో అధికారి, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారి ఈ ఇల్లు కట్టుకోమని వాళ్ళు ఎందుకు ఇస్తారు? అది ఇరిగేషన్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ తీసుకుని ఎవరికన్నా ఇవ్వాలన్నా లేకపోతే వేరే వ్యక్తులు తీసుకోవాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇది వాడకంలో లేదు, ఇక్కడ డ్రైన్ లేదు, కాలువ లేదు, పూర్తి చేశారు, ఈ భూమి నిరుపయోగంగా ఉంది, మాకు అవసరం లేదని చెప్తే ఇరిగేషన్ నుంచి రెవెన్యూ ట్రాన్స్ఫర్ చేసి రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. ఇరిగేషన్ వాళ్ళకే హక్కు లేని దానికి ఇరిగేషన్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇచ్చారని చెప్పి దొంగ కాగితాలు ఈడే ఇంటికాడు కూర్చొని ఈడ బోడి బుర్ర మీద కాగితం పెట్టి ఇటు కొడుకు రాసేస్తే అది పర్మిషన్ అవుద్దా? కోర్టులకు కూడా అయ్యే సబ్మిట్ చేశాడు, చీటింగ్, అరెస్ట్ చేశారు, బెయిల్ వస్తే వస్తుంది, లేకపోతే రిమాండ్ అంటే రిమాండ్ అంటారు, జడ్జి గారి ఇష్టం అది. దానికి కొంపలు అంటుపోయినట్టు 420 నా కొడుకు చంద్రబాబు వచ్చి మధ్యాహ్నం ఆడి పిచ్చి కుక్కలాగా ఏదో డైవర్ట్ చేయటానికి అది చేశారు, ఇది చేశారు. 5 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాడు. రైల్వే జోన్ తేగలిగాడా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.